హలో యారా 2 minutes వచ్చేస్తున్నా యా ఓకే ఓ అమ్మా వెళ్తున్నా వెళ్తున్నాను కాదురా, వెళ్ళొస్తాను, జాగ్రత్త. సరే సరే బాయ్ మా యా నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారా మీరు రోడ్ పైకి వచ్చేసేయండి యా ఓకే ఓకే వస్తున్నా వెంకట్ వస్తున్నా. హాయ్ రా. హాయ్ కమ్ ఎక్కువ లేట్ అవుతుంది సాయినాథ్ రారా. ಆಮಾ ಎಲ್ಬಾ ಮಾ ಹೋಗಿ ಬರ್ತೀನಿ జాగ్రత్త. ಬಾಯ್. ಹಾಯ್ ಗಾಯ್ಸ್. టైం అవుతుంది. ఏంట్రా లేట్ అయింది? షట్ ఏంద్రా అట్లా పడిపోయావు? వస్తే అది కార్ డోరే. ఈ టైంలో టైర్ పంచర్ కావడం ఏంట్రా బాబు. దీనమ్మ జీవితం. టైంకి స్టెప్ని కూడా లేదు కదరా అబ్బా అందుకే నేను ఎక్కిలో ఎక్కిమన్నా. సర్లే పద, మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అట్లే రే తీసుకో పట్టుకోవే. ఇది నాది. తీసుకో. సాడిస్టోడా, ఎన్ని పగిలిస్తారా? తీసుకో. అరే అరే సంకేత్ ఆగు. దా ఆగండ్రా. ఎవరైనా ఐపాడ్ కానీ MP3 ప్లేయర్ కానీ తెచ్చారా హా, నీకోసం హోమ్ థియేటర్ తెస్తారా? సాయినాథ్, ఐ లవ్
యూ డూడ్. అదే నా టైప్ కాదు రే. నేను ఆ టైప్ కాదురా. అర్రే ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. కదా తోపుడు బండిని చూసినట్టు వేయాలి బాబు నిన్ను. చస్తావు రోయ్. అవునే సుమో, తినడానికి ఏమైనా తెచ్చావా లేదా? నన్ను తినరా. నేను జనరల్గా నాన్ వెజ్ తినడం మానేసా. తింటావా? ఇంకా నా వల్ల కాదురా. అడుక్కు తినవే. అసలు ఈ అడవి ప్లాన్ ఎవరు వేసింది? అసలు ఏమైందంటే హాయ్. హాయ్ గాయ్స్. హాయ్ రా. గుడ్. హాయ్ రా. ఎలా రాసావు? ఎలా రాసావు? ఎలా రాసావే? మన సాయినాథ్ గారి పరిస్థితి ఏమిట్రా? అదిగో వస్తున్నాడు. ఏయ్ ఖుషీలు వస్తుండ్రా, మస్తు రాసిండొచ్చు. చూస్తుంటే అట్టగే ఉందిరా. ఓకే అమ్మా. హాయ్ హాయ్ బేబ్స్. ఏరా ఎట్లా రాసినావు? ఒక్క నిమిషం నా పక్కన బాగా రాసావు లేదా? యాజ్ ఇట్ ఈస్ రాసేసామా? తూ నీ బతుకు. బా వీడి గోల్ ఎప్పుడు ఉండేది, కానీ హాలిడేస్లో అందరం ఎంజాయ్ చేద్దాంరా. ఏమేంజరా బాబు, నన్ను చూడు, వారం తిరక్క ముందే మా బాబు ఏదో ఒక కోర్సులో జాయిన్ చేసేస్తాడు. అరే ఇదంతా కాదు మా, బ్యాచ్ అంతా కలిసి అవుటింగ్కి వెళ్దాం. కిరాక్ మామ, మరి ఎక్కడికి? గోవా వెళ్దాం మామ, మళ్ళీ సెక్సీ ఉంటారంట. బతుకు ఎక్కడ రాబోయేది? ఎక్కడికి లేదు. అబ్బా ఏం కాదే, మీ పేరెంట్స్ని మేము కన్విన్స్ చేసాం కదా, కానీ గోవా లాంటి టూరిస్ట్ ప్లేసెస్కి అందరూ వెళ్తారు, ఏదైనా కొత్తగా ఆలోచించండి. వీడొకడు యాడికి రా పోయేది? ఓ పని చేద్దాం రా, అడవికి వెళ్దాం. చూడడానికి చెట్లు, తుడుచుకోవడానికి ఆకులు ఉంటాయి కొత్తగా. యా ఇదేదో బాగుంది, అడవికే పోదాంరా, మంచి అడ్వెంచర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అడవికా? 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 యాడికి రా పోయేది? నువ్వు పోతా, నేనేదో కామెడీగా అన్నా, అయినా అడవిలో దయ్యాలు ఉంటాయంటారు బాబు, నన్ను వదిలేయండి. కూర్చోబే. అరే నీ బొందరా, ఎక్కడికో పోయి మనం పగలు తీసేదేముంది, ఫారెస్ట్కి పోదాం. ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, థ్రిల్కి థ్రిల్. ఇదేదో బాగుంది. యా గుడ్, కానీ ఇంట్లో పేరెంట్స్ని అడగాలి. అబ్బా అది మేము చూసుకుంటామే, మీరు వస్తున్నారు కదా. సర్లే, మీ అందరు డిసైడ్ అయ్యాక నేనేం చేస్తా, వచ్చి చేస్తా. చలో మరి రేపే స్టార్ట్ అవుతాం. ఓకే బాయ్ దెన్. యా నడు. సర్లే. ఆగండి రే. చెప్పింది మనమే కదా. అరే పట్టుకో పదా. పద. ఇప్పుడు ఏ ఎలుగుబంట వస్తే మన పరిస్థితి ఏంట్రా? వచ్చినా నేనేం చేయలేనే. ఎందుకంటావు? ఎలుగుబండి ఎందుకు తింటదే? దేవస్థానం ఏనుగు నడుస్తున్నట్టు నడుస్తుంది. పగదరిగా నీ అయ్యా. పదరా బాబా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వల్ల కాదు. ఆ, ఆగండి రే. రే అక్కడ ఎవరో ఉన్నారా? ఎక్కడా? ఎక్కడ్రా? ఎవర్రా? ఎవరు మీరు? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరు రాడు? ఆడ మాటలేం పట్టించుకుంటారా, అడవిలో అడిగి పందులాగానే.
నువ్వేంటే అట్టా చూస్తావు? నచ్చాడా? ఆ? ఆ. అమ్మా तुम ही हो अब तुम ही हो పడిపోయావు. అరే రే 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 అట్లెట్లా పడ్డావే? జాగ్రత్త జాగ్రత్త. వెంకట్ పట్రా. ఓకే పద. ఈయన 1763కు చెందినవాడు. శ్రీ రాజప్రభు చక్రవర్తి. పూర్వం మన పూర్వీకులు వాళ్ళ భూత భవిష్యత్తు వర్ధమాన కాలాన్ని తెలుసుకోవడానికి ఈ పద్ధతిని అనుసరించేవారంట. మనం కూడా ఆడొచ్చా? యా వై నాట్, బట్ ఈ గేమ్ చాలా డేంజరస్ అని విన్నాను. సుమా చెప్పింది కరెక్టేరా. హే, దీంట్లో ఆడే పద్ధతి చాలా క్లియర్ గా రాశారురా. భూతాలతో డైరెక్ట్గా కాంటాక్ట్ కావాలి అంటే ఏ రీఛార్జ్ లేకుండా డైరెక్ట్గా ఫ్రీగా కాంటాక్ట్ కావచ్చు అన్నమాట. తేడా కొట్టిందనుకో పైకి గేట్ పాసెస్ కూడా ఫ్రీగా దొరుకుతాయి. చలో మరి మనం కూడా ట్రై చేద్దాం. ఏందిరా చేసేది? నీకేమైనా తిక్క? ప్లేస్ కానీ ప్లేస్కి వచ్చాము, అది కూడా అడవికి. నీకు అన్నారు బాబు, అది అక్కడ వాడి పోదాం పద. ఎక్కడికి రాబోయే ఇది? దయ్యాలంట. ఈ కాలంలో కూడా అయ్యని నమ్ముతావా? గిఫ్ట్ గేమ్ అంట, దయ్యం వచ్చేదో చెప్పుద్దంట. ఒక్కలే ఏంటమ్మా? భూత భవిష్యత్తు వర్తమాన కాలమా? ఎవడో నీలాంటాడే పుస్తకం అక్కడ పడేసి అసలు ఆడి చూస్తేనే కదరా నిజమేంటో తెలిసేది. నేను ఎలాగో ఇవన్నీ నమ్మను కానీ ఈసారికి నీకోసం ఆడదాంలే. సరే మరి స్టార్ట్ చేద్దామా? పదా. మరి వీడెక్కడికి పోతాడు? అరే, దయ్యం వస్తే ఆటలో ఉన్నోళ్ళ కంటే పక్కన వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాంట్రా. ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్ రేయ్ ముందుగా ఈ గేమ్ని మధ్యలో పెట్టుకొని అందరూ సమానులై ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ఆటకి ఆనకట్టులాగా దీని చుట్టూ కూర్చోవాలి. భూమి, నీరు, ఆకాశాలను ఏకం చేస్తూ ఏకాగ్రతతో మన మనసుని నిమగ్నం చేస్తూ ఈ లోకంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఈ ఆటను ఆడాలి. మన ప్రశ్న ద్వారాలను తెరిచి మన కోసం వస్తున్న ఆత్మని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. Come on, spirit. Come on, spirit.
మీరెవరు? అరే రే సాయినాథ్ ఆగు. ఏమైందిరా? రేయ్, ఏమైందిరా? సాయినా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనందరి లైఫ్స్ రిస్క్లో పడ్డాయి. ఏంద్రా నువ్వు అనేది? యా అసలు ఆ బుక్ని రాయి కింద పెట్టి మీరందరూ చూసేలా చేసిందే నేను. అంటే దీని గురించి నీకు ముందే తెలుసా? ఎందుకురా ఇలా చేశావు? ఎందుకురా మాకు చెప్పలేదు? అసలు ఎందుకురా చెప్పాలి? దయ్యం పేరు చెప్తేనే సగం చచ్చిపడి ఉన్నాడు వీడు. ఇంక ఇదంతా చెప్తే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళ మీరు? ఈ ఆట మొదలు పెట్టంగానే మన ఆపాలని అది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. ఈ ఆటని మొదలు పెట్టడమే కానీ ఇప్పటిదాకా ముగించడం ఎలానో ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. అది కనుక్కోవడానికే మీ అందరినీ ఫోర్స్ చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను. మా తాత దీని గురించి నాతో ఒకసారి చెప్పాడు. ఈ ఆటని కనుక్కున్న ఆ మహారాజు కేవలం తన స్వార్థం కోసమే ఇలాంటి అపశృతినే కలిగించేవాడు. ప్రియా చెప్పేది యా నిజం. ఈ ఆత్మలు దయ్యాలు అంటే ఎప్పుడు నమ్మేవాడిని కాదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజం అనిపిస్తుంది. మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకు. మనం ముందు నుంచి భయపడుతున్నట్టే అయింది. ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు మనకు తగిన శాస్త్రే జరిగింది. నాకు మన అయితే మా అమ్మ నన్ను తట్టుకోలేరురా. వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఈ అర్ధరాత్రి ఎక్కడికని వెళ్తాం? రేపు మార్నింగ్ కాగానే ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. కానీ ఈ రాత్రంతా ఎలా? ఏం కాదులే, ఏం ఆలోచించుకొని పడుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైటా? ఈ టైంలో నిద్ర ఎలా పడుతుందిరా? నా పాటికి నేను వేడివేడి పక్కలు తింటూ టీవీ చూస్తుంటే అడ్వెంచర్ పొక్క అని చెప్పి దయ్యాల కొంపలు టెంటేసి కూర్చోబెడతారా మీ అబ్బా. సరే నువ్వు మా ఇద్దరి మధ్యలో పడుకో. అయితే ఓకే. రేయ్ వెంకట్, వెంకట్ ఏమైందిరా వీడికి? ఒక్క నిమిషం ఆగు. ఏ నీ దవసం రా, నిద్రలో నడిచే అలవాటు ఇంకా పోలేదా నీకు? అది ఇప్పుడు ఏమైనా ఏమైనా నడుచుకుంటూ ఇక్కడ వచ్చి చచ్చావు. పద, నీ అబ్బా నిద్ర అంతా దొబ్బింది. సుమా, సుమా, అరే సంగీత్లే లేరా? ఏమైంది? సుమా కనిపించట్లేదురా. సరిగ్గా చూసావా? మొత్తం చూసాను, ఎక్కడా కనిపించట్లేదు. సరే పద. సుమా, 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 సుమా. దీని అమ్మ జీవితం. సుమా, సుమా. ఇక్కడేం చేస్తున్నావే? 10 మంది ఎక్కడి నుంచి నువ్వు? ఏదో సౌండ్ వస్తేను. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి. ఫస్ట్ ఈ ప్లేస్ నుంచి పద. పద. సుమా, సుమా, ఎక్కడికి వెళ్ళింది? సుమా, 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 సుమా. సుమా. రేయ్ ఇక్కడికి వెళ్తే ఎక్కడికి రా? అదేరా మనల్ని వెళ్ళిపోమన్నాడు. పద. పద పద. ప్రియా దా. ప్రియా పద. ప్రియా.
రే వెంకట దొంగముండ కొడుకులారా రే. ఏమైపోయావురా? బావా వాము మనం ప్రియాని ఒకేసారి చూసాం రా, రెండో సైడ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. సుమోన్ ఏమో కనపడట్లేదు, ప్రియాకి ఏమైందో తెలీదు. వీళ్ళని ఎలాగైనా కనిపెట్టాలరా. పదండ్రా స్వామి దగ్గరికి వెళ్దాం. పదండి. రండి రండి, మీరు వస్తారని నాకు ముందే తెలుసు. ఆట మొదలైంది, మీ స్నేహితురాలు మీకు దూరమైంది. వెళ్ళిపోమని చెప్పానా? నా మాట ధిక్కరించిన మీరు ఇప్పుడు నన్నే వెతుక్కుంటూ వచ్చారు. మమ్మల్ని క్షమించండి, మేమందరం కూడా ఇలా జరుగుతా అనుకోలేదు. మా స్నేహితురాలు మాకు తిరిగి వచ్చే మార్గమే లేదా. మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. ఈ సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పక ఉంటుంది. అలాగే ఈ సమస్యకి కూడా ఓ పరిష్కారం ఉంటుంది. ఈ ఆటని ఎలా ముగించాలో ఈ అడవిలో ఏదో ప్రాంతాన రాసే ఉంటుంది. దానిని కానీ మీరు స్వీకరిస్తే ఈ అమావాస్య రోజున ఆ సూర్యుడు అస్తమించే లోపు ఆటని ముగిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. మరి మా ఫ్రెండ్స్ మీకు ఆమంత్రణ దొరికిన మరుక్షణాన మీ స్నేహితురాలు ఒక ముఖ్య విషయం, సూర్యాస్తమి దాటి ఒక్క గడియ అయినా మీ స్నేహితురాలు మీకు ఎప్పటికీ చేరుకోలేదు. ఇక వెళ్ళండి, వెళ్ళి మీ ఆటని పూర్తి చేసుకొని మీ స్నేహితురాలతో విజయ తీరులై తిరిగి రండి. పదండ్రా. ఇదేరా చెట్టు.
దొరికిన మరుక్షణాన మీ స్నేహితురాలు మీకు చేరువవుతుంది. కళ్ళు తెచ్చేసరికి స్వామి దగ్గర ఉన్నాం రా. ఓ ఆయననే పంపాడా మిమ్మల్ని? అవును, అసలు దాని తర్వాత ఏమైంది? అదంతా ఎందుకులే కానీ పెద్ద స్టోరీ.